నమస్తే ఫ్రెండ్స్. మనలో చాలామంది కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది అత్యవసరమయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి బ్లడ్ ఇన్ టైంలో దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనం ఎక్కడో ఉంటాము, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో ఆ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. నాకు ఈ మధ్య తెలిసింది. మన దగ్గర అందరి దగ్గర కూడా పేటీఎం యాప్ ఉంటుంది కదా. సో పేటీఎం యాప్ని కనుక మనం ఓపెన్ చేస్తే కనుక మనం పేటీఎం యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ అనే బటన్ ఉంటుంది కదా. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లడ్ అని టైప్ చేయండి. సెర్చ్ కొడితే మీకు ఇక్కడ చూశారు కదా, పేటీఎం హెల్త్ అని చూసారా. ఇక్కడ పేటీఎం హెల్త్లో బ్లడ్ బ్యాంక్ అని ఉందా. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర మీరు ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సెర్చ్ బై సిటీ అంటే మీరు ఏ సిటీ కావాలి, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇట్లాగా. సో సపోజ్ మనం సెర్చ్ బై సిటీ, సపోజ్ నేను ఇప్పుడు వైజాగ్ అంటున్నాను. వైజాగ్, విశాఖపట్నం ఉంది ఇక్కడ, విశాఖపట్నం. సో బ్లడ్ గ్రూప్ ఏంటి, సపోజ్ నాకు బి నెగిటివ్ కావాలి. సో ఇక్కడ బ్లడ్ కాంపోనెంట్ అంటే హోల్ బ్లడ్ కావాలా, లేకపోతే ప్లేట్లెట్స్ కావాలా, ప్లాస్మా కావాలా, ఇలాగా అడుగుతుంది అనమాట. సో జనరల్గా మనందరికీ అవసరమయ్యేది హోల్ బ్లడ్. సో హోల్ బ్లడ్ ఇచ్చాను, ఫైండ్ అవైలబిలిటీ కొట్టాను నేను. ఇక్కడ వెయిట్ చేస్తాము. అంటే మనకి ఏమవుతుందంటే ఇలా సెర్చ్ చేయడం వల్ల మనకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాయో సో వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక నో బ్లడ్ యూనిట్స్ అవైలబుల్ అని వచ్చింది. సో మనం ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాం. అంటే బి నెగిటివ్ అనేది కొంచెం రేర్ గ్రూప్ కాబట్టి సపోజ్ ఓ పాజిటివ్ తీసుకుందాం. జనరల్గా అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి ఇదే వైజాగ్లో, విశాఖపట్నంలో ఓ పాజిటివ్ హోల్ బ్లడ్ కావాలి, మనం వెతుకుతాం. మీరు కనుక చూస్తే ఇందాక బి నెగిటివ్ అనేది కొంచెం రేర్ బ్లడ్ కాబట్టి అది లేకపోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఓ పాజిటివ్ అంటే మనకి లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం బ్లడ్ సెంటర్లో సో 6 యూనిట్స్ ఆఫ్ ఓ పాజిటివ్ ఉంది. అలాగే మెడికవర్ బ్లడ్ సెంటర్లో 3 యూనిట్స్ ఉంది. అలాగే విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్లో 3 యూనిట్స్ ఉంది. ఇలాగా ఏ సెంటర్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అందుబాటులో ఉందనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో దట్ మీరు ఇక్కడ చూస్తే కనుక వాళ్ళకి కాల్ అనే ఆప్షన్లోకి వెళ్తే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. మనం కనుక దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము డీటెయిల్స్ అనుకుంటే కనుక డైరెక్షన్ ప్రెస్ చేయొచ్చు ఇక్కడ మనం. లేదంటే కనుక ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఇంకెవరికన్నా దీని గురించి అవగాహన లేని వాళ్ళకి మీరు షేర్ చేయాలి, పర్టికులర్ బ్లడ్ బ్యాంక్ నెంబర్ కానీ డేటా అనుకుంటే ఇక్కడ షేర్ బటన్ ద్వారా మనం వాట్సాప్లో కూడా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరు కూడా ఈ డీటెయిల్ని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ అందరిలో కూడా సర్క్యులేట్ చేయండి. సో అవసరమైన టైంలో రక్తం వాళ్ళకి సప్లై అయ్యేలాగా అందరం ప్రయత్నం చేద్దాం. ఇంకొక ప్రాణాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రవీందర్ రెడ్డి లక్కం.